వాళ్ళు నిజంగా సిద్ధంగా ఉంటే ఈ రోజు నేను చెప్తున్నా వెరీ క్లియర్, రాజకీయాల నుంచి పూర్తిగా నేను ఎప్పుడు శాశ్వతంగా కూడా తప్పడానికి రెడీ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు భరోసా ఇవ్వడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్పుకుంటారనేది నాకు అనవసరం. రేపు ప్రజలు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తెలియపరుస్తారు, ఆ రోజు మాట్లాడతాం. 100% వాళ్ళ ప్రలోభాలు పెట్టారు కాబట్టి వాళ్ళు 7 మంది పోయినారు. పోయే అవకాశం లేదు. వాళ్ళు ఏదో చైర్మన్ కూడా చూస్తామంటారు, సాధ్యం కాదు. 4 సంవత్సరాల వరకు ఎవరేం చేయలేదు. ఏదేమైనా వాళ్ళకు భయం పట్టుకుంది, ఆ భయంతో ఏదో మాట్లాడుతున్నారు. మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను ప్రజలు నిర్ణయిస్తాను. వాళ్ళు ఇప్పుడు వరకు కొత్తగా రాజకీయాలకు వచ్చారు. నేను డెవలప్ చేసింది లేదు, ప్రజలందరికీ తెలుసు. ప్రజలు జరుగుతున్నారు సందు ఎప్పుడన్నా తిరిగి అంటే రోడ్లోనే తిరుగుతూ తెలుస్తుంది వాళ్ళకి. తెలుగుదేశంలో మరి ఉన్నటువంటి నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు. మంత్రి గారు మాట్లాడారు, నేను టీవీ నైన్లో కూడా నేను చూశాను. ఎందుకంటే ఎక్కడ డెవలప్ చేయలేదు. ఒకసారి సందులన్నీ తిరుగుతే తెలుస్తుంది. ఏ సందులో ఏ రోడ్లు వేసినారు, డ్రైనేజీలు ఏమి వేసినారు, వాటర్ ఏమి ఇచ్చినారు, ఎలక్ట్రిసిటీ ఏమి ఇచ్చినారు. అంతకుముందు వాళ్ళు కూడా ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంత డెవలప్ చేసింది అది ప్రజలకు తెలుసు. ఏదేమైనా 100కి 100 రూపాయలు ప్రజల ఆశీర్వాదం, నంద్యాల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం సింపామూరికి తప్పకుండా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ కంటే